గత ప్రభుత్వ హయాంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు సమిష్టి సమన్వయంతో పనిచేసి ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. బోధనపట్నంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 హామీల్లో ఇప్పటికే ఒక హామీని అమలు చేయగా మిగతా 5 హామీలను అమలు చేయడానికి రేపటి నుండి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. తర్వాత వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు, గ్యాస్ ఉంటే గ్యాస్ కనెక్షన్ సంబంధించినటువంటి జిరాక్స్లు సాయంత్రం పూట పబ్లిక్ తప్పనిసరిగా 6 గైడ్లైన్స్ గురించి రేపటి నుంచి మన ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేస్తాం. దాన్ని ఇప్పటి వరకు ప్రతి గ్రామంలో ఇబ్బంది కాకుండా 100 కుటుంబాలకు ఒక కౌంటర్ గా, మహిళా సోదరులకు వేరే, జెంట్స్ మగవారికి వేరే కౌంటర్ పెట్టుకుంటూ అన్ని విధాల పరిష్కరించాలని చూడాలనే ఉద్దేశంతో మరి ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. దాంట్లో మీ అధికారుల పాత్ర బాగుంటుంది. దయచేసి మీరు ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా ఎవరికేం కావాలి, ఇల్లు లేక చాలా మంది బాధపడతా ఉన్నాం. దాంట్లో మనం గైడ్లైన్స్ పెట్టుకున్నాం. ప్లాట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఇల్లు ఇద్దామని, తర్వాత ప్లాట్ ఇద్దామని. ఈ గైడ్లైన్స్ ప్రకారం దాంట్లో బహుశా రాసేది ఉన్నది అనుకుంటున్నాను ఆడియో గారు. ఈ 5 సూత్రాలు 6 సూత్రాలకు మటుకు కేవలం తిప్పులు పెట్టడం ఉంటుంది నేను అనుకుంటున్నాను. ఉంటుంది. మీరు ఏదో రాయాలని దాన్ని ఇబ్బంది పడకుండా ధైర్యంతో ఉండండి. మీకు ఏది ఉన్నది ఏది లేదు. కేవలం అనుకుంటున్నాను నేను తిప్పులు పెట్టడం